సో యాక్చువల్గా ఇప్పుడు మీకు ఎలా ఉంది ప్రాసెస్? అంటే ఫస్ట్ మీరు ఆర్వీఏ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యారు, తర్వాత ఎప్పుడు మెసేజ్ వచ్చిందో అప్పుడు మీకు మెసేజ్ వచ్చింది, మెసేజ్ చూసి ఆర్వీఏ రీసెర్చ్లోకి వెళ్ళి లైవ్ చాట్ క్లిక్ చేశారు మీరు, అంతేనా? కరెక్ట్. ఎస్ క్లిక్ చేసి దానిలో అంతే. ఫిల్ చేశారు, మీరు అక్కడ Yes, మీ sir. బుకింగ్ ఐడిను ఈమెయిల్ ఐడి షేర్ చేసుకున్నారు, అంతేనా? ఎస్ సార్, అంతే సార్. యా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సో అదే ఆ లింక్ ఇప్పుడు ఒకళ్ళకి ఇచ్చాం మనం లింక్, ఆ మీటింగ్ లింక్ మనం జాయిన్ అవ్వకపోతే ఎంతసేపు వెయిట్ చేయాలంటారు నేను? అది యాక్చువల్లీ సార్ ఎట్లా అవుతుందంటే వాళ్ళకి ఇప్పుడు గూగుల్ మీట్ ఇన్స్టాల్ అయి ఉంటే వెంటనే జాయిన్ అయిపోతారు వాళ్ళు. ఇన్స్టాల్ లేకపోతే కాకపోయినా లింక్ ద్వారా కూడా ఓపెన్ చేసి జాయిన్ వస్తుంది. అవ్వచ్చు. అంటే ఏమో మరి అలా చేయొచ్చేమో, నాకు అడిగింది యాక్చువల్లీ ఇన్స్టాల్ చేయమని. సో నేను ఇన్స్టాల్ చేసి అప్పుడు మళ్ళీ లాగిన్ ఓ రైట్ రైట్. అయితే అందరూ గూగుల్ మీట్ వేసుకోండి. ఓకే, చేసుకోవాలి. అలా మీరు ఒకసారి చెప్పేసాను ముందే. అదే అదే ఇక మన వీడియో ద్వారా చెప్పాడమే, ఇక Yes, sir. చేద్దాం. గూగుల్ మీట్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి గూగుల్ మీట్ మొబైల్లో జాయిన్ అయితే అది ప్రాబ్లం, కంప్యూటర్లో అదే అయితే సార్. Yes. డైరెక్ట్ లింక్ కూడా ఓపెన్ అయిపోతుంది అనమాట. కరెక్ట్ సార్, కరెక్ట్. యా రైట్ రైట్. ఇది కొంచెం అంటే వాట్సాప్లో నెంబర్ ఇచ్చి కాల్ చేయడము అది బాగుందా, లేదంటే ఇదే బాగుందా? ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది అన్న ఇది ప్రొసీజర్. కొంచెం ప్రస్తుతం కాంప్లికేటెడ్, ఎందుకంటే ఆ చాట్ క్లిక్ చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి కదా. సో ఆ డీటెయిల్స్ ఇవ్వడం కొంచెం టైం పడుతుంది. అవును కరెక్ట్. సో కాకపోతే అంటే ఇప్పుడు మీరు వెయిట్ వాట్సాప్ చేయాలంటే వాడు మనం ఏం చేస్తున్నారని అంటే, మనల్ని ఇట్లా అందరూ ఒకేసారి ఫ్లడ్ లాగా మెసేజ్ చేస్తా ఉంటే మనల్ని ఇగో చెప్పాలంటే మనల్ని వెళ్ళిపోమంటున్నాడు వాడు. సో కాబట్టి ఇప్పుడు మన లైవ్ చాట్ అనుకో, మన కంట్రోల్ ఉంటుంది కదా. ఇది బానే ఉంది సార్. యా సో ఎందుకంటే టూ ఇనిషియల్ మెనీ పీపుల్ ఒకేసారి ట్రై చేస్తే, నిన్న వెబ్సైట్ లో కూడా మెసేజింగ్ సిస్టమ్ పెట్టాము, అది కూడా హ్యాంగ్ అయిపోయింది అనమాట. సో అదే, థర్డ్ పార్టీ లైవ్ చాట్ ఇక ఎనేబుల్ చేయాల్సి వచ్చింది. ఓకే 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 సార్. ఓకే రైట్ రైట్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? సార్ నేను ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ ఐటీలో పనిచేస్తున్నాను. ఐటీలో ఏంటిది? ప్రస్తుతానికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉన్నాను. అంతకుముందు కొంచెం డిఫరెంట్ టెక్నాలజీస్ వర్క్ చేశాను. ప్రస్తుతానికి అయితే మోస్ట్లీ మేనేజ్మెంట్ సైడే ఉన్నాను. టెక్నికల్ గా ఏం చేయట్లేదు వెరీ ప్రస్తుతానికి. గుడ్. మీ టాప్ టెక్నాలజీ ఏంటిది అయితే? ఫస్ట్ లో నేను డేటాబేస్ స్టార్ట్ చేశాను, దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, అలా డిఫరెంట్ ఓకే అప్లికేషన్ సపోర్ట్స్ ఇట్లా అన్ని. రైట్ రైట్ రైట్. సరే ఇప్పుడు మీది డీటెయిల్స్ వచ్చేసేసి 25th April 1986 10:10 AM ఆకువీడు. ఎస్ సార్. సో ఇదైతే పక్కా రిటర్న్ టైం. అంటే అలా చెప్పారు సార్ మీరు ఒకసారి ఓకే వెరిఫై ఓకే, చేయండి నేను సార్. చెక్ చేస్తాలే, బట్ ఒరిజినల్లీ పేరెంట్స్ రిటర్నా కాదా మనం? అవును ఇదే సార్, ఇదే చిన్నప్పటి నుంచి ఇదే ఫాలో అవుతున్నారు. అంటే ఆస్ట్రాలజీ ఏమైనా చార్ట్స్ వేసినప్పుడు ప్రతిసారి ఇవే చూస్తుంటారు, ఈ టైమే ఫాలో అవుతారు. ఓకే, మీ వాళ్ళు బాగా పర్టికులర్ ఉన్నట్టున్నారు రాయడంలో. తెలియదు సార్, నాకు మధ్యలో డౌట్ వచ్చి నేను అడిగాను కూడా, అది కరెక్ట్ అయిన టైం అని. సో వాళ్ళు అదే చెప్పారు అంటారు. సో ఓకే ఓకే. సో కరెక్ట్గా ఉన్నది మీది. 10, 12, 20, 30 సెకండ్లు అట్లా వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే సార్. ఓకే ఓకే చెప్పండి. 25 April 1986 1986 10, ఆకివీడు. 12, 30 seconds ఆకివీడు. ఓకే ఓకే, మరి నేను రికార్డ్ చేస్తున్నా, మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చా? ఎస్ సార్, చేయండి. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తున్నాం కదా. రైట్ ష్యూర్ సార్. యా రైట్ రైట్. మిథున లగ్నం వచ్చింది. అవును సార్. అవును సార్. సో మిథున లగ్నం ఆరుద్రలో పడింది అనమాట. సో ఇప్పుడు అయితే మీరు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు జాతకం? మోస్ట్లీ మ్యారేజ్ రిలేటెడ్ సార్. మ్యారేజ్ డిలే ఉంది. సో అది చాలా ఎప్పుడు డిలే అవుతుందా? అయింది కదా. డిలే అంటే మామూలు డిలే అవ్వలేదు కదా. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే ఓకే సరే. అది ఎప్పుడు అవుతుందో నేను ప్రిడిక్ట్ చేయాలి అంతేనా ఇప్పుడు? ఎస్ సార్. మేబీ మీరు ఒకసారి అసలు ఉందో లేదో చూడండి, దెన్ ఉంటే ఎప్పుడు అవుతుంది. రైట్ రైట్ రైట్. చెప్తా నేను, నాకు తెలిసింది. మీరు సెకండ్ Sure, sir. ఒపీనియన్ కూడా తీసుకోండి కానీ, బట్ ట్రై Sure, ఫస్ట్. sure, sir. అసలు మ్యాచ్ ఏమైనా అవుతుందో లేదు చూద్దాం. మ్యాచింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. మనం అనుకున్నట్టు మ్యాచ్ అవుతేనే మనం ముందుకెళ్ళేది, లేదంటే టాటా బై బై చెప్తే ఫీల్ అవ్వకూడదు. షూర్ సార్. షూర్ సార్. ఓకే. ఎలా ఉన్నాయో చూసుకోవాలి మనం గ్రహాలు. సిక్స్త్లో అష్టమాధిపతి ఉన్నాడు, లగ్నం ఆరుద్రలో పడింది. రాహువు ఈజ్ ఇన్ కేతు నక్షత్ర, కేతు ఇన్ 5th విత్ చంద్ర అనమాట. అంటే చంద్రకేతువులు కలిసి ఉన్న ఆ యొక్క నక్షత్రంలో, అంటే చంద్రకేతువులు డిఫరెంట్ నక్షత్రాలు ఉన్నారు, కానీ ఆ కేతు అనేవాడు రాహు అనేవాడు లగ్న నక్షత్రాధిపతి చంద్రకేతువుల్ని ఫాలో అవుతున్నాడు. అర్థమైందా? సో చంద్రకేతువులు ఫాలో అయితే అది నాట్ గుడ్ కదా. కాబట్టి లగ్న నక్షత్రాధిపతి లైఫ్లో డ్రై రిజల్ట్స్ ఇస్తున్నాడు, డిలే రిజల్ట్స్ ఇస్తున్నాడు. రాహు ఇస్ జనరల్లీ ఫ్లోరిష్, కానీ డిలే రిజల్ట్. ఇది ఇంచుమించుగా గ్రహణ సందర్భం ఉన్నది.
అర్థమైందా? అంటే రాహు విత్ ద రవి, తర్వాత కేతు విత్ ద చంద్ర కదా. ఒక రోజు Yeah. అటు ఇటుగా గ్రహణాలు కూడా ఉంటుంటాయి అన్నమాట. సరే, ఏదేమైనా కానీ రవి రాహులు కంజైండ్ అయ్యారనమాట. ఇప్పుడు కేతు కూడా రాహు నక్షత్రంలో లేడు కాబట్టి మీరు సుపీరియర్ పొజిషన్స్లో ఉండొచ్చు కానీ బట్ మీ ఈగోని ట్రిగర్ చేస్తే మీరు హట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కనిపించిందా? Yes, sir. Yeah. తర్వాత సో బేసికలీ ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి సన్ కొంతవరకు మంచి విషయము. ఈ కేతువు ఆ యొక్క చంద్రకేతుల్ని రాహు చంద్రకేతులు ఫాలో అవుతున్నాడు. ఇది ఒకటి నాకు నచ్చని విషయం అనమాట. శని ఈజ్ గివింగ్ ద రిజల్ట్ ఆఫ్ కుజ, కానీ కుజుడు కూడా ఏదో రోజుకి వక్రించే ప్రమాదం ఉందన్నమాట. ఇంత దూరంలో ఉండే వరకు వక్రించాడా తలనొప్పి అనమాట. తర్వాత శుక్రుడు ఏమయ్యాడో తెలీదు, అది కూడా చూడాలన్నమాట. లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు, వక్రించిన శని నక్షత్రంలో ఉన్నాడు, అంతే కదా. సో కాబట్టి అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇవన్నీ ఉంటాయి. దశమంలో ఉన్నాడు, నీచంలో పడినప్పటికీ కూడా దశమంలో ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్. ఓకే, చార్ట్లో ఉంది మ్యాటర్, కాకపోతే ఫ్రిక్షనల్గా ఉందన్నమాట, డిలేడ్ రిజల్ట్స్గా అట్లా కనిపిస్తూ ఉంది. రవి రాహుల్ ఒకే నక్షత్రంలో ఉండడం మంచిది కాదు. సో వెరీ బ్యాడ్ ఎట్ కమ్యూనికేషన్, వెరీ గుడ్ ఎట్ కమ్యూనికేషన్ కూడా పనిచేస్తూ ఉంటుంది. సో అదే ఇప్పుడు మనం కన్సల్టింగ్ ప్రొఫెషన్, మేనేజ్మెంట్ రోల్స్ ఇవన్నీ ఇస్తుంది కదా, ఆరింట శని ఇవన్నీ ఇస్తూ ఉంది. బట్ చూద్దాం, వెనక్కి వెళ్దాం, రెండు చూద్దాం. 25కిను కుజుడైతే ఇంకా లక్కీగా వక్రించలేదు, ఇప్పటికీ వక్రించకపోవడం మంచి విషయమే కానీ బట్ సరే, ఒక ముందుకెళ్ళి వద్దాం ఒకసారి, వస్తే మనకు క్లారిటీ వస్తుంది. సో ఏం లేదు, మనం అనుకున్నట్టుగా ఈవెంట్స్ కూడా నాకు చెప్తా ఉండాలి, నేను అడుగుతూ ఉంటాను. నేను చెప్పాక మీరు కన్ఫర్మ్ చేశాకే మిమ్మల్ని అడిగేది. Okay, sir. ఓకే, Yeah, okay, sir. చిన్నప్పుడు 10th హౌస్ 11 degrees ఉంది, ఏం ఆస్పెక్ట్ లేదు. లగ్నాధిపతి అయిన వాడు దశమంలో ఉంటూ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ అయ్యాడు కాబట్టి ఏం రవి రాహుల్ అంటే చిన్న చిన్న జ్వరపీడలు లేదంటే ఇన్ఫెక్షన్స్ ఆ చిన్నతనంలో ఇస్తుంది, నథింగ్ టూ మచ్ కానీ బట్ ఎంతో కొంత అయితే ఇస్తుంది. గురువు లగ్నాన్ని చూడడం అనేది పాజిటివ్ ఫ్యాక్టర్ అనమాట. గురు నక్షత్రంలోనే ఉన్నాడు, దట్ ఈజ్ ఆల్సో పాజిటివ్. గురువుకి వక్రత్వం వచ్చింది ఈ గురు నక్షత్రంలో ఉండడం వల్ల, శని వల్ల. లగ్నాధిపతికి వక్రత్వం వచ్చింది, రవికి వక్రత్వం వచ్చింది. ఓకే, ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్. శుక్రుడు అయితే ఇప్పుడు శుక్రుడు చూడండి, శుక్ర ఇన్ ద నక్షత్ర ఆఫ్, అంటే ఇప్పుడు సప్తమాధిపతి ఒక ఇండైరెక్ట్ గా దెబ్బతింటున్నాడు, కళత్రకారకుడు ఇండైరెక్ట్ గా దెబ్బతింటున్నాడు. ఓకే, సప్తమ ఆక్యుపెంట్ కళత్రకారకుడు దెబ్బతింటే కళత్రకారకుడు నక్షత్రంలో ఉన్నాడు, అంటే కళత్రకారకుడు స్వక్షేత్రంలో, శుక్రుడు వ్యయంలో ఉన్నాడు, యోగకారకుడు, అది బాగానే ఉంది. ఓకే, సరే, గురుదశ జరుగుతూ ఉన్నది. పుట్టినప్పుడు 1986లో గురువే జరుగుతున్నాడు అనమాట. గురువు విల్ గివ్ ద రిజల్ట్ ఆఫ్ శని కదా, శనికి గురువుకి వక్రత్వం రావడం వల్ల గురుదశ విల్ బి ఫైన్ అనమాట. మనం నథింగ్ టు వరీ టూ మచ్. జనరల్లీ సెన్సిటివ్, మదర్ హెల్త్, అవే ఫ్రమ్ ది పేరెంట్స్, ఇట్లాంటి కాంబినేషన్స్ కూడా ఇస్తూ ఉంటుంది ఇది. బట్ 10th హౌస్ ఇమీడియట్గా అయితే ఏమీ ప్రాబ్లం లేదు కాబట్టి ఇమీడియట్గా ఏం ప్రాబ్లం చెప్పట్లేదు, అర్థమైందా? 86, 87, 88 నాకు కన్ఫర్మ్ చేయాలి, ఇని కొట్టద్దు. ఓకే, ఆల్ గుడ్. దాని తర్వాత మీకు ప్రాబ్లం చెప్తానే. ప్రాబ్లం ఎప్పుడంటే మీకు 8 years అట్లా ఉంటాయి, 93, 94 మధ్యలో అక్కడ ప్రోగ్రెస్ వచ్చింది కానీ దాని తర్వాత ఫ్రిక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. 93, 94లో ఏం జరుగుతుంది, మీకు శుక్రభుక్తే జరుగుతూ ఉందన్నమాట. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కదా, శుక్రుడు రవిని ఫాలో అవుతున్నాడు, అంటే లాభం వల్ల ప్రాబ్లం రిజాల్వ్ అవ్వచ్చేమో కానీ బట్ ముందుకి వెనక్కి చేసి ట్విస్ట్ అండ్ ఆబ్స్ట్రకల్ రిజల్ట్స్, డెసిషన్ మేకింగ్స్, ఒకసారి ఫాదర్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్నర్షిప్, పేరెంట్స్ రిలేషన్షిప్, ఏదైనా కానీ అక్కడ కొంత ప్రాబ్లం చెప్పాలన్నమాట. ఏమన్నా కనిపించిందా? ఏం లేదు, చక్కగా ఉందంటారా? అంటే పేరెంట్స్ విషయంలో ఏం ప్రాబ్లం లేదు సార్. యాక్చువల్లీ మీరు చెప్పిన టైము లేకపోతే ఒక 1-2 years అటు ఇటు నాకు ఫీవర్ వచ్చిండే చిన్నప్పుడు. అది ఎంత పెద్ద ఫీవరు? అంటే హాస్పిటలైజేషన్ అయ్యాను. హాస్పిటలైజేషన్ అయిన తర్వాత ఒక 3-4 days ఉన్నాను, కొంచెం సీరియస్ అయింది అన్నట్టే అన్నారు. తర్వాత మళ్ళీ సెట్ అయిపోయింది అన్నట్టు అన్నారు 90s లోనే. ఓకే, రైట్. సో అది అక్కడ ఫీవర్ ఒక్కటే ఎఫెక్ట్ అయింది, నథింగ్ మోర్ దెన్ దట్, అంతేనా? అంతే సార్. ఓకే, అంటే ఒకేసారి గుడ్ బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగాయి చెప్పాను. ఓన్ హౌస్ వల్ల కొంత లాభం వల్ల సాల్వ్ అయింది, అర్థమైందా? అది కొంత ప్రమాదం తప్పింది. ఒక్కోసారి పదడం, దెబ్బలు, ఒక్కోసారి ఏంటంటే ఇట్లాంటి టైంలో బ్యాక్గ్రౌండ్లో ఫ్యామిలీ హెల్త్ కూడా జరుగుతూ ఉంటుంది, అది టైం వచ్చినప్పుడు బయటపడతాయి అనమాట. తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, ఇది రాహుతో అక్కడ రవి కూడా ఉన్నాడు కదా, కాబట్టి విల్ బి కనెక్టెడ్ టు ఈ కమ్యూనికేషన్, కన్సల్టింగ్, ఫ్యామిలీ. ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీ ఉందనుకో, ఫ్యామిలీ చాలా మందితో మాట్లాడాలిగా, అట్లాంటి ఇస్తుంది. ఎందుకంటే లాభాధిపతి అయిన వాడు కుజుడు 11th లార్డ్ 7th లో ఉన్నాడు అనమాట. సో తర్వాత 3rd లార్డ్
లాభంలో ఉన్నాడు. తర్వాత గురువు లగ్నాన్ని చూస్తున్నాడు. గురువు వచ్చేసేసి మళ్ళీ 7th లాడు. ఇవన్నీ 3, 7, 11 కామస్థానాలు కనెక్ట్ అయినాయి కాబట్టి పీపుల్, కమ్యూనికేషన్స్ ఇవన్నీ. ఎందుకంటే మిథునం ఇట్ సెల్ఫే కమ్యూనికేషన్ లగ్నం కదా, కాబట్టి కనెక్టెడ్ వస్తుంది. తర్వాత 94, 95 పర్లేదు, మళ్ళీ ప్రాబ్లం వచ్చినాక చెప్తా. అప్పుడు దాకా ఇక చదువు, ఫ్యామిలీకి వెళ్తూ ఉంటాయి అనమాట. పెద్ద ఇబ్బంది చెప్పడం అవసరం లేదు. 96, 97, 98, 99 పెద్ద కాంప్లికేట్ ఆస్పెక్ట్ లేదు. ముందు పోతున్నాను అంటే ఇగో ఇక్కడ చెప్పాలి. 2001 దగ్గర ఇంచుమించుగా మీరు 10th ఉన్నారా 9th ఉన్నారా చూసుకోండి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్తో ట్రైన్ అవుతున్నాడు. అది రెట్రోగ్రేడ్ ప్లానెట్, పాపం క్యాన్సిలేషన్ లేదనమాట. ఓకే, అలానే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెట్ల సన్ని కంజైన్ చేశాడు. ఇది కూడా నాట్ గుడ్ కదా. ఓకే, ఎందుకంటే అది రెట్రో ఎఫెక్టెడ్ కాబట్టి 2001 అరౌండ్ ఏరియాలో, అంటే గురువు అంతా పనిచేశాడు రెట్రో ఎఫెక్ట్ వల్ల, ఫ్యామిలీలో ప్రాబ్లం లేకుండా. గురువులో రాహు చిత్రదశ 99 నుంచి 2001 వరకు ఉంది. అర్థమైందా? నేను ఏది ఏప్రిల్ టు ఏప్రిల్ చెప్తా క్యాలెండర్ ఇయర్. సో కాబట్టి ఈ 2000, 2001, 2002 ఇక్కడ వరకు చూడండి. ఇక్కడ కొంత ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ ఉంది. ఫ్యామిలీకి ఏమన్నా దూరంగా వెళ్లాల్సి వచ్చిందా చదువు కోసం ఏమన్నా, లేదంటే చదువులో ఇబ్బందా, ఇంకా వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ రిలేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రాబ్లం లేదు సార్, బట్ 2001 లో ఇల్లు షిఫ్ట్ అయ్యాము. కంప్లీట్ ఫ్యామిలీ అందరూ ఒకసారి మూవ్ అయిపోయాము 2001 ఆ టైంలో. ఓకే, ఏం మూవ్ అయ్యారు? ఎందుకు మూవ్ అయ్యారు? అంటే అది ఓన్ హౌస్ అప్పటి కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఓకే, సో మేము ఉన్న రెంటెడ్ హౌస్ నుంచి ఓన్ హౌస్ కి వెళ్ళారు. అంటే మంచి జరిగింది మీకు మీ దృష్టిలో. ఓకే, కానీ దీన్ని మార్క్ చేయండి, ఎందుకంటే ఈ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి. ఇప్పుడు అది లోనా లేదంటే ఫుల్ పేమెంటా? అది ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా లోన్ పెట్టి తీసుకున్నారు, తర్వాత ఇన్స్టాల్మెంట్స్ కింద పే చేస్తారు డాడీ. ఓకే ఓకే ఓకే, అక్కడ మనం ఏదో సమస్య చెప్పామన్నమాట. ఇప్పుడు మూవ్ అయ్యారు కదా, సో మూవ్ అవ్వడం తర్వాత మీరు అక్కడే ఉంటారా, మరి ఎక్కడికైనా వెళ్తారా, ఇప్పుడు ఏంది అనేది తర్వాత చూద్దాం. ఓకే, ముందుకు వెళ్దాం. ప్రస్తుతానికైతే ఈ 1, 2 మనం బాగాలేదని చెప్పాం, మీకు పని చేయలేదు, అది అదృష్టం. ఓకే, ఆ అదృష్టం ఎంతవరకు పని చేస్తుందో చూద్దాం. రైట్, ముందుకు వెళ్దాం. నేనైతే 25 ఏప్రిల్ 86 10 గంటల 12 నిమిషాలు 13 నిమిషాలు అలా తీసుకున్నాను. ఓకే, పెద్ద తేడా ఏమీ రాదు. తర్వాత 3 ఏం ఆస్పెక్ట్స్ లేవు, ఆల్ ఓకే. 3, 4 శని జరుగుతున్నాడు. శని ఎవరు? అష్టమాధిపతి అష్టంలో ఉన్నాడు, కుజుడిని ఫాలో అవుతున్నాడు. కుజుడు ఓకే ఉన్నాడు కదా. సో మనం ఇప్పుడు ఏమి ఇబ్బంది చెప్పట్లేదు, ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాము, మరి అర్థమైందా? సో కాబట్టి 4, 5, 5, 6 వీటిలో మీకు ఇంపార్టెంట్ లెర్నింగ్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్ కానీ, ప్రోగ్రెస్ కానీ, చదువు బాగా వచ్చేదానికి అవకాశం ఉంది, అవన్నీ చెప్తాము. అదే పనిగా మరి అక్కడ ఫ్రెండ్స్తో ఎలా ఉంది ఇంకో సైడ్ కూడా చెప్తాం. మదర్ హెల్త్ ఏమన్నా సెన్సిటివ్ అయిందా, ఎందుకంటే ప్రోగ్రెసివ్ యురేనస్తో అపోజిషన్కి వచ్చాడు. రెట్రో ఎఫెక్ట్ ఉన్నా ఇది మన మీద బాగానే ఉంటుంది, కానీ ఒకసారి ఇట్లాంటి రిలేషన్షిప్స్, హెల్త్ పనిచేయమన్నమాట. అక్కడ ఫ్రెండ్స్ చదువు పరంగా ఓకే కానీ, బట్ వేరే విషయాల్లో కొంత మనం మళ్ళీ ట్విస్ట్ చెప్పాలన్నమాట, పనిచేసిందా లేదా. సార్ నాకు గుర్తున్నంత వరకు అయితే బాగానే ఉంది సార్. అప్పుడు అంటే బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆ టైం నడుస్తుంటది. ఓకే, ఫ్యామిలీతోనే ఉన్నారు, ఆయన కూడా ఫ్యామిలీతో బాగానే ఉంటది. ఫ్యామిలీతో ఉన్నాను సార్, ఫ్యామిలీతో ఉన్నారు. బీటెక్ అంతా ఫ్యామిలీతో. చదువు అయితే ఇంక్రీజ్ చెప్పాను కానీ, బట్ వేరే విషయంలో ఒక ట్విస్ట్ చెప్పాను అనమాట. సరే, మరి అది పని చేయలేదు కదా, చూద్దాం. ఏం కాదులే, దీనికి నేను ఫీల్ గాను. ఓకే, ఇంతకు ముందు అంటే మేబీ మీరు అన్నట్టు ఇప్పుడు ఫ్రెండ్స్ తో మేబీ ఆ టైంలో ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చి ఉండొచ్చు. పర్లేదు, బట్ ఫ్యామిలీ, ఫాదర్ వర్క్, ఫైనాన్స్ ఇవన్నీ బాగున్నాయా సార్? నాకు తెలిసినంత వరకు బాగానే ఉన్నాయి సార్. వాళ్ళు షేర్ చేయకపోయి ఉండొచ్చు వాళ్ళు నాతో, బట్ షేర్ చేయకపోతే నాకు తెలియదు కానీ, బట్ మనం అక్కడ చెప్పుకున్నాం ఇంతకు ముందు. సరే, ఓకే, రైట్. తర్వాత చూద్దాం. 7 ఇక ఇదంతా బాగానే ఉందని చెప్పా కదా. 7, 8, 9 ఇవన్నీ బాగానే చెప్తాను అనమాట. అసలు ఏమీ ప్రాబ్లం చెప్పట్లేదు, వచ్చేంత వరకు చెప్పాను అనమాట. 10, 11, 12 ఏమీ చెప్పట్లేదు. ఏం చెప్పట్లేదు అంటే మీరు ఒకే విధంగా సెల్ఫ్ ఎఫర్ట్లో పోతున్నారు. దాని తర్వాత 13, 14లో ఒక ఆస్పెక్ట్, మళ్ళీ ట్రాన్స్ఫార్మింగ్ ఆస్పెక్ట్ జరిగింది. అర్థమైందా? ప్రోగ్రెసివ్ 10th హౌస్ సన్నును కంజైన్ చేసి మరి సరిగా పోలేదు కదా. సరిగా పోనప్పుడు మనం సరిగా చెప్పకూడదు కదా. కాబట్టి మళ్ళీ ఆ 14, 15 దగ్గర మనం చెప్పాలన్నమాట. ఇక్కడి నుంచి ట్రాక్ అనేది కెరియర్లో యాజ్ ఎక్స్పెక్టెడ్గా ముందుకెళ్ళడంలో కొంచెం ట్విస్ట్లో ఒక 2-3 ఏళ్ళు పడుతుంది అనమాట. ఈ విధంగా పనిచేసిందా లేదా? యాక్చువల్లీ నేను కంపెనీ స్విచ్ అయ్యాను సార్ అదే టైంలో 2013 లో. ఓకే, స్విచ్ అయితే అక్కడ బాగుందా? బాగానే ఉంది సార్. 2012 యాక్చువల్లీ 2012 అక్టోబర్ ఆ టైంలో. ఓకే, 14 లో ఎలా ఉంది? 14, 15 లో ఎలా ఉంది?
బాగానే ఉంది సార్. 14 సెకండ్ హాఫ్ లో నేను ఫారెన్ వెళ్ళాను. ఓకే. ఫారెన్ వెళ్ళి అంటే మామూలుగా కంపెనీ ట్రిప్పా లేదంటే కంపెనీ, ఉండడానికా? అవును సార్. కంపెనీ ట్రిప్. ట్రిప్ అంతే. అండ్ ట్రిప్ కదా సార్, అంటే యాక్చువల్లీ వెళ్ళి అక్కడ ఒక 6 months 6 to 7 months పనిచేశాను. ఓకే. తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చారు. వచ్చాను, మళ్ళీ వెళ్ళాను. అట్లా ఒక 2-3 times వెళ్ళాను సార్ లాస్ట్ ఓకే. సరే మీకు 16లో గ్రోత్ చెప్తాను, ఆగండి. 16లో ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ చెప్తాను వర్క్ పరంగా, అర్థమైందా? అంటే 15 ఎండ్ నుంచి చెప్తాను, అంటే 14, 15 బాగా చెప్పలేదు నేను యాక్చువల్గా. ఓకే. 16, 15 ఎండింగ్, 16 ఇదంతా ప్రోగ్రెస్ చెప్తా. పనిచేసిందా? అంటే మీ పే ఇదంతా ఇంక్రీజ్ అయినట్టు పనిచేసిందా? అవును సార్, అవును, బాగుంది. ఓకే. 16-17 లో బాగానే ఉంది సార్. ఓకే, ఇది బాగుంది. ఓకే. కానీ ఈ 17లో బాగుండడం ఒక సైడ్ అయితే బాగోపోవడం కూడా ఉంది. 17, 18 అంటే ఏదైనా మ్యాచెస్ కానీ ఏదైనా దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వడం కానీ ఇట్లాంటి పని చేసాయా? అంటే మ్యాచెస్ అప్పుడు స్టార్ట్ చేశారు సార్ చూడడము. బట్ అంటే క్లోజ్ అంటే మీరు అనేది ఎంగేజ్మెంట్ ఆ లెవెల్ దాకా ఏం రాలేదు. జస్ట్ ఊరికే మాటలు, అస్ట్రాలజీ చూడడం అంతవరకే వెళ్ళింది అంతే. అంతవరకు వెళ్ళింది. Yeah. సరే ఓకే. సరే. ఓకే. దాని తర్వాత ఏం ఆస్పెక్ట్ ఫామ్ కాలేదు, ప్రోగ్రెస్ అంటే ఇక అదే లెవెల్ ఆఫ్ కెరియర్ ఇంక్రీజ్ అయింది 18, 19లో. ఇక అదే లెవెల్లో ముందుకు పోతా ఉందన్నమాట. ప్రాబ్లం చెప్పేదానికి ఏమీ లేదు ఇక్కడ. ఓకే. తర్వాత ఈ కోవిడ్ ఇవేమీ మిమ్మల్ని ఏం చేయట్లేదు. 22లో కూడా మీకు ప్రమోషన్, ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ మంచిగా చెప్పుకోవాలన్నమాట. 22లో కూడా పనిచేసిందా? బాగానే ఉంది సార్. చాలా 21 లో మళ్ళీ ఇంప్రూవ్మెంట్ ఇంతకు ముందుతో కంపేర్ చేసి ఇంప్రూవ్మెంట్ రావాలి, వచ్చినట్టు అనిపించిందా? వచ్చింది సార్. 21 లోనే వచ్చింది. అంటే నేను మళ్ళీ ఇండియాకి వచ్చేసి ఇక్కడ కంపెనీ స్విచ్ అయ్యా. ఓకే, రైట్, బాగుంది. సో yeah. తర్వాత నెక్స్ట్ 23, 24 మళ్ళీ బాగాలేదన్నమాట మన లెక్క ప్రకారంగా. మరి 23, 24 మ్యాచెస్ అయితే మ్యాచెస్ అనుకున్నట్టుగా ఉండకపోవడం కానీ, ఇంకా వేరే అంటే ఒక 1 year బాగుంది. 1 year తర్వాత మళ్ళీ న్యూట్రల్ అయిపోయింది అనమాట చార్ట్. మీకు మ్యాచెస్ పరంగానే పని చేయలేదా, లేదంటే వర్క్ పరంగా పని చేయలేదా, లేదంటే మదర్ హెల్త్ పరంగా పని చేయలేదా, దేనిలో పని చేయలేదు? యాక్చువల్లీ 23 ఆ టైంలో మళ్ళీ ఆన్సైట్ వెళ్ళాను. బట్ మీరు అన్నట్టు అంటే వెళ్ళాను, బట్ ఇట్స్ నాట్ దట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అట్లా ఏం లేదు. గ్రేట్ గా చెప్పుకున్నాను. ఇంతకుముందు 16, 17లో చెప్పుకున్నంత రేంజ్ లో కాదు, అంతే కదా? అంతే సార్. ఓకే, పని చేసింది కొంత. దాని తర్వాత పేరెంట్స్ హెల్త్ అయితే బాగానే ఉంది, మీరు అవే ఉన్నారు కదా? ఓకే. ఇంకొక చిన్నది, 2021 జనవరిలో ఫాదర్ పాస్డ్ అవుట్ అయ్యారు. అది ఓకే. 2021లో పాస్డ్ అవుట్ అయితే ఆయన ఎలా పాస్డ్ అయ్యారు? ఈ కరోనా కరోనా మూమెంట్ వలన 2021 కోవిడ్. ఓకే, రైట్. ఆయన హెల్త్ అంతా ఇదివరకు అంతా మంచిగానే ఉంది, అంతేనా? బానే ఉండే సార్. మరీ అంత సీరియస్ ఏమి ఉండేవి కాదు ఇష్యూస్. ఓకే, రైట్. బట్ దట్ ఈజ్ ఓకే అండి. బట్ మనకి ఏంటిదనంటే హెల్త్ అంటే డెఫినెట్లీ చాలా మంది ప్రిడిక్ట్ చేస్తారు, నేను కాదనట్లేదు. ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఆఫ్ ప్రిడిక్షన్. మీరు నన్ను ఫెయిల్యూర్గా కూడా తీసుకోవచ్చు. నేనేం కన్సిడర్ చేస్తున్నానంటే, ఎప్పుడైనా ఫాదర్ ఎక్స్పైర్ అయినప్పుడు, ఏదైనా మేజర్ ఈవెంట్ ఇట్లాంటివి జరిగినప్పుడు, ఆ ఈవెంట్ వల్ల ఇంపాక్ట్, ఇప్పుడు మా ఫాదర్ 10 లక్షలు అప్పు చేశారు, జరిగిపోయారు. ఓకే. సో అప్పుడు నేను దాని మీద రెస్పాన్సిబిలిటీ పడడం, ఫ్యామిలీ అంతా ఛాలెంజ్ ఫేస్ చేయడం, ఇట్లా ఇంపాక్ట్ పడతా ఉంటే మన చార్ట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే. ఇది రెట్రో ఎఫెక్ట్, దశాలాడికి రెట్రో ఎఫెక్ట్ ఉంది. కానీ మరి అదే టైంలో నేను ఆ 21, 22లో మీకు ప్రమోషన్, ప్రోగ్రెస్ కూడా ప్రిడిక్ట్ చేశాను, మీరు గమనిస్తే. అర్థమైందా? సో నేను మీకు మీ ఫాదర్ హెల్త్ గురించి చెప్పమంటే నేను ఎక్కడ చెప్తానంటే, అరౌండ్ మీకు 2017 మూమెంట్లో ఒక ఆస్పెక్ట్ చెప్పాను చూసారా, అప్పుడే ఆ హెల్త్ కండిషన్ కొంచెం వీక్ అవ్వడం కానీ అట్లాంటివన్నీ ప్రిడిక్ట్ చేస్తాను అనమాట. అర్థమైందా? సో అక్కడే ప్రిడిక్ట్ చేస్తా. అక్కడి నుంచి వీక్ అయిందనుకో, అక్కడ వీక్ కాకుండా ఇక్కడ ఇమీడియట్గా ఎట్లా అవుతుంది? కాదు కదా. సో అక్కడ ఏదన్నా, ఇప్పుడు మీరు కోవిడ్ అంటే ఈ లంగ్స్ రిలేటెడ్గా ఎఫెక్ట్ అవుతా ఉంది కదా. సో ఇది ఎంత ఏజ్ని బట్టి వీక్ అయింది అనేది మనకి పూర్తిగా తెలియదు. బట్ రియల్లీ ఆ రెస్పాన్సిబిలిటీ, మీకు 35 అంటే టూ మచ్ రెస్పాన్సిబిలిటీ పడదు కదా ఇప్పుడు. ఒక 6-7 years అంటే విషయం వేరే ఉంటుంది. కాబట్టి అట్లా నేను కన్సిడర్ చేస్తున్నా. అక్కడ మీరు నాకు మార్కింగ్ నెగిటివ్ వేసుకోవచ్చు కానీ, బట్ నేను కన్సిడర్, అది నేను క్యాలిక్యులేటివ్గా చెప్పలేకపోతున్నానని చెప్తున్నా. అంటే మనకు కనబడిన విషయాన్ని, ఎస్ మీరు చెప్పింది బ్రహ్మాండంగా సరిపోయిందని చెప్పి నేను మిమ్మల్ని మోసం చేస్తే అది తప్పవద్దని నేను నమ్ముతాను అనమాట. ఓకే. అది నాకు నిజంగా క్యాలిక్యులేటివ్గా కనబడకపోతే ఐ డోంట్ కన్సిడర్. మీరు ఏదైనా ఈవెంట్ చెప్పండి, మీరు కారు కొనుక్కున్నారన్నా సరిపోయిందని చెప్తాను. ఎందుకంటే గ్రహాలకు అన్నిటికీ సంబంధం ఉంటుంది, ఆస్ట్రాలజరే ప్రిడిక్ట్ చేయాలి.
సార్ అంటే అలా మీరు అన్నట్టు 2017-18 లో మేబీ లంగ్స్ అవి ఇంపాక్ట్ అయి ఉండొచ్చు సార్. అంటే మనకి తెలియదు, మనం తెలియదు టెస్టింగ్ కదా, అదే అదే వెళ్ళలేదు. తెలీదు ఎంత ఇంపాక్ట్ అయింది, ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ లో చాలా మంది జరిగిపోయారు తెలుసు కదా. అవును అవును సో కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఎక్స్ట్రీమ్ గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే సార్ అదే ఉండొచ్చు, ఎందుకంటే ఆయన స్మోక్ చేసేవారు. సో మేబీ ఆ లంగ్స్ అవి ఇంపాక్ట్ అయి ఉండొచ్చు. మా టెస్ట్లు అవి చేయలేదు కాబట్టి మనకు తెలియదేమో. తెలియదు అది రెసిస్టెన్స్ లెవెల్స్ తెలియదు. యా ఓకే రైట్. తర్వాత మళ్ళీ ఇది ఇప్పుడు బ్యాడ్ ఆస్పెక్ట్ 24 తర్వాత బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగింది. నాకు ఎందుకో పెద్దగా సరిపోయినాయి అని అనిపించట్లేదు, మీరేమంటారు? సార్ మీరు ఇది అంటుంటే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. మీరు వన్ ఆఫ్ ద వీడియోలో మీరు చంద్రకేతువులు ఉంటే మనం చెప్పింది వాళ్ళకి వర్కౌట్ కాదు, వాళ్ళ టైంలో వాళ్ళకి నడుస్తుంది అన్నట్టు అన్నారు ఒకసారి. అవును, డిలేడ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. బట్ ఎనీవే మీది పాజిటివ్ వేలోనే జరుగుతూ ఉంది, నెగిటివ్ ఈవెంట్స్ పనిచేయలేదు అంతే. అర్థమైందా? నెగిటివ్ ఈవెంట్ చెప్పినప్పుడేమో అది ట్యాప్ అవ్వలేదు కదా. సో రీజన్ ఏదైనా కానీ అది ట్యాప్ అవ్వట్లేదు. ఇట్ కుడ్ బి లైక్ టైమ్ ఆఫ్ బర్త్. ఇప్పుడు మనం 2 minutes అహైడ్ వేసుకున్నాం, 2 minutes అహైడ్ వేసుకోవాలా 20 minutes వెనక్కి వేసుకోవాలా, ఏది రైట్ అనేది ఎట్లా తెలుసు? కాబట్టి మిథున లగ్నమే అయి ఉండొచ్చు. అర్థమైందా? అంటే దశలాడైతే మామూలుగా ఇక నేను మీకు మిమ్మల్ని హట్ చేయకుండా లైక్ కొంత బేసిక్ చెప్తా, బట్ ఐ డోంట్ రీడ్ ఫర్దర్ కానీ. బట్ విషయం ఏంటంటే దశలాడు 6th కనెక్ట్ అయ్యాడు, అవునా? బుధుడు బుధ నక్షత్రంలో అసలు గ్రహాలే లేవు. శని ఈజ్ కనెక్టెడ్ టు 6th అండ్ 6-10 ఆపరేట్ అవుతుంది, అంటే ఉద్యోగం వీటిలో బ్రహ్మాండంగా పోతుంది. అర్థమైందా? అంటే కళత్రకారక 7th లార్డ్ నాట్ ఎక్స్పెక్టెడ్లీ గుడ్. ఫాదర్ ఏం చేసేవాళ్ళు? గవర్నమెంట్ జాబ్ సార్. గవర్నమెంట్ లో ఏం చేసేవాళ్ళు? INPR డిపార్ట్మెంట్. అంటే ఏం చేస్తారు దానిలో చెప్పరా ప్లీజ్? ఆయన డివిజనల్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లాగా ఉండేవారు. ఓకే, పబ్లిక్ రిలేషన్ దేని గురించి చేయాల్సి వస్తుంది? అంటే మన గవర్నమెంట్ ది ఉంటాయి కదా సార్, వాళ్ళ అంటే ఎనీ కమ్యూనికేషన్ గవర్నమెంట్ ఏమైనా ఉంటే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారా? ఓకే, అర్థమైంది. అది హెల్త్ గురించి అవ్వచ్చు, ఇంకో దాని గురించి అవ్వచ్చు, కమ్యూనికేట్ చేసి చేయాల్సి వస్తుంది. అర్థం. ఓకే సరే, ఇప్పుడైతే పోతోంది చార్ట్. ఓకేనా? చార్ట్లో పెద్ద ఇష్యూ ఏం లేదు. ప్రోగ్రెసివ్ 10,000 కూడా మంచినే పోతుంది. ఓకే, ఇన్ 4-5 years కూడా ముందుకు పోతూ ఉంటుంది. బట్ మీరు కమింగ్ టు మ్యారేజ్ అని అడిగితే మాత్రం 6th లార్డ్ 7th లో ఉన్నాడు, అది తప్ప పెద్ద దోషం అంటూ ఏమీ లేదు చార్ట్లో. ఓకేనా? తర్వాత మేజర్గా దశలాడే ఫ్లో అందుకోవట్లేదు. ఓకే సరే, శని అనుకుంటే శని అన్న ఇవ్వాల్సింది కదా. మరి శనిలో మరి మీరు స్టార్ట్ చేయడమే 2020లో స్టార్ట్ చేసినామని చెప్తున్నారు మీరు. యాక్చువల్లీ లేదు సార్, 2014-15 నుంచి స్టార్ట్ చేశారు. ఓకే, మీరు సీరియస్ తీసుకోలేదా? అంటే ఏదో అవ్వలేదు, అలా ఏదో చూస్తున్నారు, అలా అలా వెళ్ళిపోయింది, టైం వెళ్ళిపోయింది అలా, కానీ ఏది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు రాహు భుక్తి ఉంది. ఇప్పుడు చూడండి, మామూలుగా భుక్తులు చూడండి. ఇప్పుడు శుక్రుడు అయితే ఇవ్వలేడు కదా 2011. తర్వాత రవి భుక్తి, రవి ఇవ్వలేడు. చంద్రుడు ఇవ్వాల్సింది 2012 నుంచి 14 మధ్యలో. చంద్ర నక్షత్రంలో గ్రహం లేదు. చంద్రుడు 7th లార్డ్ నక్షత్రంలో ఉన్నాడు, 7th లార్డ్ 9th లో ఉన్నాడు. సో 2012 నుంచి 14 జూన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయ్యేది ఉంటే. అర్థమైందా? తర్వాత కుజుడు కష్టమే కదా. సో తర్వాత రాహు కష్టమే. గురువు ఫాలోయింగ్ ఇది ఇవ్వట్లేదు. అర్థమైందా? తర్వాత బుధుడులో ఇక అప్పుడు చంద్రుడు వస్తున్నాడు 2027 డిసెంబర్ 29. ఇక అంటే నేను జనరల్గా మ్యాచ్ కాకపోతే చెప్పను, బట్ కాకపోతే 30 నిమిషాలు వెనక్కి వేసుకున్నా కూడా మిథున లగ్నమే అవుతుందని ఏదో ధైర్యంతో ఒక పాజిటివిటీతో నేను చెప్తా ఉన్నాను అనమాట. మీరు ట్రై చేసుకోవాలి అంతే. అర్థమైందా? దీనిలో కొంచెం సప్తమాధిపతికి దోషం ఉంది, కళత్ర కారకుడికి దోషం ఉంది. ఈ రెండు కూడా కొంచెం ముందుకి అంత ఈజీగా ఇవ్వవు. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు మీ ఏజ్ వల్ల కూడా కొంత డిలే అవుతుంటాయి కదా, వచ్చే ఆపర్చునిటీస్ కూడా రకరకాల ఆపర్చునిటీస్, వేడ్ ఆపర్చునిటీస్ కూడా చెప్తా ఉంటారు మనకి, తెలుసు కదా. లేట్ అది విషయం. సో ఆల్ ది బెస్ట్ అంతే. సో మీరు ట్రై చేసుకోవడమే అంతే, మీరు అగ్రెసివ్ గా ట్రై చేసుకోవడమే. ఇంకో చంద్రభుక్తి ఒక్కటే నేను నమ్ముతున్నాను అనమాట. ఇంకా దాని తప్ప అసలు దశలాడికే అసలు 6-10 ఆపరేట్ అవుతుంది అంటే ఎట్లా చెప్పాలి? కాబట్టి మీరు అవుతున్నా కూడా మరి దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ఓకే సార్, మీరు ఇప్పుడు దశలాడ్ అంటే మీరు మహాదశలాడా సార్? మహాదశలాడైన బుధుడు 6-10 ఆపరేట్ చేస్తున్నాడు, ఎక్స్పెక్టెడ్ గా ఆపరేట్ చేయట్లేదు. ఆ బుధుడు వెనకాల ఉన్నాడు కాబట్టి వక్రించాడు. అసలు ఆఫర్లే లేవన్నమాట, కూపన్ కోడ్స్ కూడా లేవు అప్లై చేయడానికి. 6-10 ఆపరేట్ చేస్తా ఉంటే ఇట్లా ఇస్తుంది. సో 7-10 ఆపరేట్ చేస్తున్నాడు ఇండైరెక్ట్ గా శని. కానీ శని దాకా పోలేమన్నమాట. సో ఇక చంద్రభుక్తి ఒక్కటే, ఆ చంద్రుడు తప్ప ఇంకెవ్వరు కాపాడలేరు అనమాట. ఆ చంద్రుడేమో కేతుతో కలిశాడు,
ఆ రాహు ఏమో ఆ చంద్రుడిని 5th ని ఫాలో అవుతున్నాడు. దీని అర్థం ఏంటంటే బేసికలీ ఆ 5th హౌస్ దోషం అనమాట. డిలే ఫర్ ద చైల్డ్ ఇట్లాంటి దోషం ఉంటది కదా. డిలే ఫర్ ద చైల్డ్ అవ్వాలని అంటే పెళ్లి ఆలస్యం అన్న అవ్వాలి, లేదంటే వైఫ్ కి హెల్త్ అన్న ఇష్యూ ఉండాలి కదా. సో అదే, ఇట్లా చేస్తా ఉంటాయి అనమాట అది. బట్ ఓకే ఓకే నాకు తెలిసి అంత సీరియస్ కాంప్లికేషన్ లేదు. 7th లో 6th లార్డ్ ఉన్నాడు. 6th లార్డ్ ఉన్నా కానీ 6th 11th లో గ్రహాలు ఉన్నాయి కాబట్టి యూ కెన్ ట్రై. ఇంకా మీరు ట్రై చేయొచ్చని చెప్తా మీకు వచ్చే ఆపర్చునిటీస్ ని బట్టి. ఓకే సార్. ఓకే సార్. సో మ్యారేజ్ ఉన్నట్టు సార్. అవకాశం ఉంది. ఎస్, ఓన్లీ చంద్రభుక్తే అవకాశం ఉన్నది. అది మీరు ఉన్నదంటేనే నేను వెళ్తానన్నట్టు కాదు. ఓకే, మీరు ట్రై చేస్తే డెస్పరేట్ గా అప్పుడు అయ్యేదానికి అవకాశం ఉన్నది. అది కూడా దైవానుగ్రహం. అవ్వలేదంటే దేవుడికి దండం పెట్టుకోండి, నన్ను అడగండి. ఓకే, రైట్. సరే సరే, ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే సార్. ఇంకా అడగాలా? అంటే జస్ట్ మీరు ఈ క్లాసెస్ చెప్తున్నప్పుడు చూసాను కొన్ని, అందులో వక్రత్వం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అవన్నీ చూస్తున్నాను. సో సూపర్, నేను క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని వచ్చాయి. సో మీరు ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా అవి? చెప్పండి. క్లారిఫై. సో నాకు తెలిసి బుధుడు, శని, అదేంటి సన్, ఈ 3 కంపల్సరీ అయినట్టు నాకు అనిపించింది. రవికి ఎఫెక్ట్ పడింది. ఎగ్జాల్టేషన్ వల్ల 60 మార్కులు ఇస్తాను తెలుసు కదా, 60-65 అది ఒకటి బ్యాలెన్స్ అయింది. బుధుడికి ఎఫెక్ట్ అయింది, దానికి 40-45 మార్కులు ఇస్తాం ఎక్కువ లైట్. తర్వాత శుక్రుడికి పోయింది, కాకపోతే శుక్రుడు 80 ఇస్తాం. తర్వాత గురువుకి పోయింది, గురువుకు 60 ఇస్తాం ఓన్ స్టార్ వల్ల. మిగిలిన గురువుకి 80 ఇస్తున్నారా? ఓకే ఓకే. గురువుకి 80 ఇస్తాం ఓన్ స్టార్. లేదు, గురువుకి 60, శుక్రుడికి 80. ఓకే ఓకే ఓకేనా? ఓకే. అంతేనా? మార్స్ కూడా వచ్చిందా సార్? మార్స్ కి ఏమీ రాలేదు కదా, మార్స్ బానే ఉన్నాడు కదా. మార్స్ అప్పుడే ఏమీ రాలేదు. ఇన్ ఫ్యూచర్ వస్తాడేమో మార్స్. ఓకే ఓకే. ఇన్ ఫ్యూచర్ రెట్రో అవుతున్నాడు. ఇన్ ఫ్యూచర్ రెట్రో అయినా కూడా 80 వస్తుంది, ఎందుకంటే రవి నక్షత్రంలోకి వెళ్ళి రెట్రో అవుతున్నాడు. రవి లాభంలో ఉన్నాడు కదా. ఓకే. ఇట్ కుడ్ బి సేవింగ్. అంటే రేపు పెళ్లి అయితే ఎట్లుంటదని భయపడతాం కదా, దాని గురించి కూడా ఆలోచిస్తే అదే. అంటే నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంటది కదా మీకైనా నాకైనా. మీరు పాయింట్ చెప్పారు కదా, ఫస్ట్ ఒక ఈవెంట్ అయ్యాక తర్వాత జరగండి, ముందే పెళ్లి అవ్వకుండా పెళ్లి ఎలా ఉంటుందని అడగండి. అదే అంటే కొంచెం టూ మచ్ ఉంటారండి. మనం ఏం చేస్తాం, మనమేమో చిన్నపిల్లలు. రైట్. సార్ ఇంకోటి, ఇన్కమ్ పరంగా ఏమైనా వేరే ఏమైనా సూటబుల్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే లైక్ రియల్ ఎస్టేట్ కానీ స్టాక్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఛాన్స్ ఉందంటారా? మీరు అంటే మిస్టేక్ ఆఫ్ డెసిషన్ ఉంది కాబట్టి కొంచెం సేఫ్ గార్డ్లో వెళ్ళాలండి. రియల్ ఎస్టేట్ అంటే మీకు 4th బలంగా ఉండాలి కదా, మీకు 3rd మాత్రమే బలంగా ఉంది. కాబట్టి సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోమని చెప్తా. మీకు స్టాక్స్ కూడా వర్కౌట్ అవ్వచ్చు, బట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. ఓకే, అది అడిగేది కాదు, మీరు నేర్చుకునేది అది. అంతే సార్, అంతే. రైట్ అండి, నమస్తే. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్. మళ్ళీ స్పిరిచువల్ నమస్తే అందరూ ఫీల్ అవుతారేమో. సరే నెక్స్ట్ చెప్పండి. సారీ పర్లేదు, అంటే మళ్ళీ మీరు దొరకరు కదా సార్, అందుకని. పర్లేదు మాట్లాడండి, ఆపట్లేదు. స్పిరిచువల్ గా ఎలా ఉంటుంది సార్ చార్ట్? స్పిరిచువల్ గా ఫైన్ అండి, ఎందుకంటే గురువు చూస్తున్నాడు కదా, సో కేతుని. సో దట్ ఉంది కొంచెం మెటలిస్టిక్ కదా. సో కాబట్టి మనం ఏదో వెళ్ళిపోతామని కాదు, కానీ ప్యారలల్ గా రాయల్ మిడిల్ పాత్ వెళ్తూ ఉండడమే ఫైన్ అండి. స్పిరిచువల్ గా ఇస్తుంది. ఓకే, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ చెప్పారు కాబట్టి. నమస్తే అగైన్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి.